12న జనక అయితే గనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని హీరో సుహాస్ తెలిపారు. ఈ సినిమా ఏ ఒక్కరిని నిరాశపరచదు అన్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళంతా కూడా బాగుందని చెప్పారని, ఆడియన్స్ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారా అని అక్టోబర్ 12 కోసం వెయిట్ చేస్తున్నానని చెబుతున్న హీరో సుహాస్తో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమా తెర మీద ఫ్యామిలీ స్టార్గా ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తూ దూసుకెళ్తున్న నటుడు సుహాస్. ప్రస్తుతం సుహాస్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దిల్ రాజు ప్రొడక్షన్ చాలా పెద్దది. మీరు ఇంతకుముందు చేసిన చిన్న చిన్న ప్రొడక్షన్లు హిట్లు ఇచ్చినప్పటికీ ప్రొడక్షన్స్ కాస్ట్ పరంగా చిన్నది. ఇది ఒక పెద్ద ప్రొడక్షన్. దిల్ రాజు ఒక బ్రాండ్ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రొడక్షన్లో చేయడం? బాగుందండి. గీతా ఆర్ట్స్ కూడా చిన్నదేనా? గీతా ఆర్ట్స్ కూడా పెద్దదే కదండి, అది కూడా చేశాను. చాలా హ్యాపీగా ఉందండి. దిల్ రాజు సార్తో చేయడం చాలా స్పెషల్గా ఉంది నాకు. ఆర్య సినిమా అప్పటి నుంచి నేను ఫ్యాన్, ఆయన సెలక్షన్స్ దానికి. అండ్ సినిమా చెప్పినప్పుడు విన్నప్పుడు అసోసియేట్ అవుతున్నాం, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వస్తుంది అని, ఇందులో చేస్తే బాగుండని నాకు ఉంది, అండ్ మంచి పేరు వస్తుందని నమ్మకం ఉంది. లక్కీగా మంచి కథ కూడా కుదిరింది, అండ్ కథ వలన డిస్ట్రిబ్యూటర్గా కూడా మారటం జరిగింది. సో అన్నీ బాగా జరుగుతున్నాయి. రిలీజ్ కోసం వెయిటింగ్ అంతే. అంటే చిన్న సినిమాలు ఒకవైపు చిన్న సినిమాలు చేస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు గీతా ఆర్ట్స్ కానీ దిల్ రాజు ప్రొడక్షన్స్ కానీ ఎట్లా మీకు ఆఫర్స్ ఎట్లా వస్తున్నాయి? మీరు వెళ్ళని అప్రోచ్ అవుతున్నారా లేకపోతే వీళ్ళు మీ దగ్గరికి వస్తున్నారా? నేను ఎవరిని అప్రోచ్ అవ్వనండి, నాకు ఫోన్ చేస్తారు. ఎట్లా స్టోరీ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటారు? ఏముందని చూసుకుంటారు మీరు? మీ స్టోరీ సెలెక్షన్లో ఉన్న మీకున్న ఐడియాలజీ ఏంటి? అంటే అంత క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్. నాకు కథ చెప్తున్నప్పుడు నేను ఎగ్జైట్ అయితే అది చేసేస్తాను సార్, అంతే. ఇంకా వేరే క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. అంటే జనరల్గా తెలుగు సినిమాకు హీరోగా చేయాలనుకున్నప్పుడు ఎవరైనా కూడా ఒక లవ్, యాక్షన్, ఈ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తారు. మీరు ఎందుకు ఈ ప్యాటర్న్ ఎంచుకున్నారు? అంటే ఈ ప్యాటర్న్ చేసే వాళ్ళు హీరోలు ప్రస్తుతం ఎవరు లేరనే, లేకపోతే ఏంటి మీ ఇంట్రెస్ట్? అంటే నా పర్సనాలిటీకి అవన్నీ సెట్ అవ్వని నా నమ్మకం సార్. నేను వెళ్ళి ఫైట్లు చేస్తే ఎవరు నేనే చూడను. సో అంటే అందుకు నా పర్సనాలిటీకి తగ్గట్టు చేస్తే బెటర్ కదా అని నా ఫీలింగ్, అంతే సార్. ఈ సినిమా ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా ఏం చెప్పబోతున్నారు? ఎట్లా జనాల్ని ఒప్పించబోతున్నారు? చెప్పబోతాం అంటే చక్కగా నవ్వుకుంటారు, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కొన్ని కనెక్ట్ అయ్యి ఏడుస్తారు. నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వెళ్తారు సార్. చక్కగా మొత్తం సినిమా నవ్వుకుని బయటకు వెళ్తారు సార్, అంతే. పిల్లలు వద్దనుకొని కండోములు వాడే వ్యవస్థలో ఇంతకుముందు కూడా ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. మీరు చూసినో లేదో నాకు తెలియదు, కానీ గత సినిమాలకును ఈ సినిమాలో ఉన్న పర్టికులర్గా డిఫరెన్స్ ఏం చెప్తారు? ఇంతకుముందు సినిమాలు అంటే నాకు ఏమో సార్ ఐడియా లేదు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది సార్. కొత్తగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, క్యారెక్టర్స్ బాగుంటాయి, సీనియర్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, వాళ్ళ కామెడీ అండ్ ఎమోషన్స్ బాగుంటాయి. సో ఫుల్ ప్యాకేజ్ లాగా వస్తుంది సార్ సినిమా. జనరల్గా హీరోలు డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ మార్కెటింగ్ సైడ్ కానీ వెళ్ళరు. మీరు ఇంత త్వరగా, అంటే మీరు ఎక్కువ రోజులు ఏం కాలేదు, సీనియర్ ఏం కాదు ఇండస్ట్రీలో, మీరు ఇంత త్వరగా ఎందుకు మార్కెట్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డబ్బుల కోసం సార్. అంటే హీరోగా చేస్తే కూడా డబ్బుల కోసం, డబ్బులు వస్తున్నాయిగా, ఇంకా కావాలి. ఎంత సంపాదిద్దామని గోలు? ఎంతైనా సంపాదించాలి కదా సార్, తప్పదు కదా. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ప్రొడక్షన్లో, సో ఈ సినిమా మీద నమ్మకం ఉంది, అందుకనే దిగిపోయాను డిస్ట్రిబ్యూషన్. అంటే మీరు తీసుకోకపోతే ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఎవరో లాభపడేవాళ్ళు కదా. అదేంటి సార్, నేను లాభపడాలి కదా. ఇంకోళ్ళు లాభపడకూడదు, అదేంటి? ఈ బిజినెస్లోకి నేను దిగాను, నాకు కూడా లాభం రావాలి. సో ఫ్యూచర్లో మీరు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు తీయాలి, ప్రొడ్యూసర్గా మారాలి, లేదా డైరెక్షన్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఫ్యాన్ మేడ్ ఫిలిమ్స్ అని ఆల్రెడీ ఉంది సార్ నాది బ్యానర్. నేను మా ఫ్రెండ్స్ ఆల్రెడీ యాంగర్ టేల్స్ అని హాట్ స్టార్తో ఒకటి చేసాం ఆల్రెడీ ఒక ప్రొడక్షన్లో. కేబుల్ రెడ్ అని ఒక సినిమా, నేనే హీరో, దానికి నేనే ప్రొడ్యూసర్. సో అంటే ఫ్రెండ్స్ అందరం, మా చాయ్ బిస్కెట్లో బ్యాచ్లో కొంతమంది అందరం కలిపి మాకు ఏదైతే నమ్మకం ఉన్నాయో ఆ సినిమాల మీద దిగుతాం సార్. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయి మీ దగ్గర? నెక్స్ట్ ఉప్పు కప్పు రంబు అని కీర్తి సురేష్ గారితో ఒక సినిమా చేశాను, అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. ఓబామా అయ్యోరామా అండ్ కేబుల్ రెడ్డి, ఈ 2 సినిమాలు షూట్ సగం అయినాయి సార్, ఇంకో సగం ఉంది ఇంకా ప్రస్తుతానికి. అంటే ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తారా? మీ ఇంతకుముందు అనుకున్నట్టు మాస్ సినిమాలు అట్లాంటి వైపు కూడా వెళ్తారా? మాస్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కొంచెం మాస్ అని అనుకుంటున్నాను సార్. ఫైట్లు ఉంటే మాస్ అంటే అది తెలియదు మరి. అన్ని రకాలు అంటే ఒక్కొక్క కథలో ఒక్కొక్క డిఫరెన్స్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను సార్. మాస్ చేయాలి అన్న పర్టికులర్ డ్రీమ్స్ ఏం లేవు.
అల్టిమేట్ గోల్ ఏమైనా ఉందా ఇండస్ట్రీలో, ఇది చేయాలి అది చేయాలి అట్లాంటి? చాలా ఉన్నాయి సార్, చెప్తే బాగోదు. మంచిగా సెటిల్ అవ్వాలి, సినిమాలు హిట్ అవ్వాలి, ఇంకా మంచి పేరు రావాలి యాక్టర్గా. థ్యాంక్ యూ సార్. ఇది సుహాస్ చెప్తున్న పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు సుహాస్. కెమెరామెన్ వీరబాబుతో లక్ష్మీనారాయణ, హైదరాబాద్.